Garuda Express, an international courier service. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. ఇది రాజకీయాలకు కూడా వర్తిస్తుందా? రాజకీయం యుద్ధంతో సమానమా? ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల అనంతరం బీజేపీ చేస్తున్న రాజకీయాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. గోవా, మణిపూర్లలో ప్రజలు తిరస్కరించిన అధికారం చేపట్టబోతుండడం అనేది సగటు భారతీయుడికి షాకింగే. కాంగ్రెస్ని సమూలంగా పెకిలించి వేస్తాం అని బీజేపీ నినదిస్తే ఏంటో అనుకున్నాం. కానీ బీజేపీనే కాంగ్రెస్ పార్టీగా మారిపోవడం ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎందుకంటే మనం ఓ శతాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. దానికున్న మంచి చరిత్ర కంటే కూడా పార్టీ ఫిరాయింపులు, ఓట్ల కొనుగోళ్లు, అమ్మకాల చరిత్రే ఎక్కువ. ప్రత్యర్థి పార్టీలకు ప్రలోభాలు, చీలికలు, నంబర్లాటతో పార్టీలను అధికారం నుంచి దింపేయడం, తాము కూర్చోవడం, కుదరకపోతే రాష్ట్రపతి పాలన, కేసులు, వ్యూహాలు. నిన్న మొన్నటిదాకా ఇది కాంగ్రెస్ సంస్కృతి. ఇలాంటి సంస్కృతిని పరిహరించి దేశానికి సచ్చిల రాజకీయాలు అందిస్తాం అని బొంకిన బీజేపీ కాంగ్రెస్ను గద్దెదించి తానే కాంగ్రెస్గా మారిపోవడం. యుద్ధంలో ఎలా గెలిచామన్నది ముఖ్యం కాదు, గెలిచామా లేదా అనేది ఒకప్పటి కాంగ్రెస్ నీతి, రాజనీతి. అయితే బీజేపీ మొదటి నుంచి ఇలాంటి విషయాల్లో పూర్తి భిన్నంగా హుందా రాజకీయాలు చేస్తూ ఉండేది. ఆ పార్టీపై సంఘ్ పరివార ప్రభావం ఉండేది. కానీ ఇప్పుడు అధికారం వంటబట్టిందేమో బీజేపీ కూడా పూర్తి స్థాయి అసలు సిసలు రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోంది. అధికారమే లక్ష్యంగా ప్రత్యర్థికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకపోవడం లాంటి లక్షణాలతో మోడీ బీజేపీ సరికొత్త రాజకీయ యుగంలో నడుస్తోంది. దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఫిరాయింపుల తీరు చూసి బీజేపీ నేతలే కొందరు షాక్ తిన్నారు. తర్వాత ఉత్తరాఖండ్లోనూ అలాగే చేయబోతే కోర్టు మొట్టికాయలు వేయడంతో ఆగిపోయారు. తమిళనాడులోనూ ప్రయత్నించి ఎందుకో చివరి నిమిషంలో ఆగిపోయారు. ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఆట మణిపూర్, గోవాల్లో. గోవా విషయం తీసుకుందాం. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి పర్సేకర్ కూడా ఓడిపోయాడు. కేంద్ర మంత్రి పారీకర్ అక్కడే ఉండి మరీ ఫైట్ చేసిన 40 సీట్లకు గాను కేవలం 13 సీట్లు మాత్రం సాధించారు. బీజేపీ పాలనని ప్రజలు తిరస్కరించారు అనడానికి ఈ అంకెలే నిదర్శనం. కాంగ్రెస్కు 17 సీట్లు వచ్చాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. అనేకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలోనూ ఉంటే బాగుంటుంది కదా అనే కాన్సెప్ట్ ముందుకు తెచ్చారో మరేం చేశారో కానీ కాంగ్రెస్ మినహా ఇక్కడున్న మిగతా పార్టీలన్నింటినీ తనలోకి లాగేసుకున్నారు. బీజేపీ లాంటి పార్టీలతో కలిసే ప్రసక్తే లేదు అంటూ ఏర్పడిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ పెద్దలు ఎన్నికలు కాగానే వచ్చి బీజేపీతో కలిసిపోయారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎదుర్కొనేందుకు ఈ పార్టీని బీజేపీని ఏర్పాటు చేసిందా అనే అనుమానం వస్తోంది. ఇక మణిపూర్ మరీ ఘోరం. మ్యాజిక్ ఫిగర్కు ఇక్కడ కూడా కాంగ్రెస్కు 3 సీట్లే తక్కువ. 28 సీట్లున్నాయి. బీజేపీకి ఉన్నాయి కేవలం 21 మాత్రమే. ఇంకా 10 సీట్లు తక్కువ ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్కి. అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో పావులు కదపడంలో విఫలమైంది. దాంతో బీజేపీ ఓ రేంజ్లో అధికారం కోసం సిద్ధమైపోయింది. సరిపడా సంఖ్యను సమకూర్చుకోవడంతో పాటు అవసరమైతే కాంగ్రెస్ను చీల్చడానికి కూడా సిద్ధపడిపోయింది. ఇంత అవసరమా? మ్యాజిక్ ఫిగర్కు చాలా దూరంలో నిలిచిపోయిన బీజేపీని జనం తిరస్కరించినట్లే కదా. అయినా తగుదునమ్మా అని అధికార పీఠం ఎక్కేయాలనుకోవడం, అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోవడమే ఆశ్చర్యంగా ఉంది. దీని బదులు హుందాగా రాష్ట్రపతి పాలనను సిఫార్సు చేసినా సరిపోయేది. ఓ వ్యక్తిని పరీక్షించాలంటే అధికారం ఇచ్చి చూడు అన్నారు పెద్దలు. బీజేపీకి అధికారం దక్కుతున్న కొద్దీ పూర్తిగా తన రంగు, రుచి, వాసన కోల్పోతోంది. ఇది ఆ పార్టీకే మంచిది కాదు. మోడీజీ వింటున్నారా?